హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా పిల్లలకి స్నాక్ ఐటెమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. దానికి నేను 4 పొటాటోస్ తీసుకున్నాను. ఇలా స్లైస్‌గా తీసుకొని వాటిని హాట్ వాటర్‌లో బాయిల్ చేయాలి. 75% బాయిల్ అవ్వాలనమాట. సో, అది 75% బాయిల్ అయిన తర్వాత వాటిని వడబుట్టలో వడగొట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేయడానికి 4 స్పూన్ కార్న్ ఫ్లవర్ అండి, తగినంత ఉప్పు, కొంచెం గొడ్డు కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న దాన్ని ఆ పొటాటోస్‌లో కలిపి అలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. స్లోగా చేసుకోవాలి. అలా డీప్ ఫ్రై చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి అన్నమాట. మా బావ అయితే పిల్లలకి ఆయిల్ ఫుడ్ పెట్టొద్దు, ఆ ఫుడ్ పెట్టొద్దు, ఈ ఫుడ్ పెట్టొద్దు అంటారు. బయట నుంచి నో ఫుడ్ అండి. ఏదైనా ఇంట్లో ట్రై చేసుకుని తినేయడానికైతే ఓకే, పర్మిషన్ ఇస్తాడనమాట. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బహుశా ఈ ఆర్మీ వాళ్ళంతా ఇలాగే ఉంటారేమో. ఈవినింగ్ మా పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారండి. సో, వాళ్ళ కోసం వేడి వేడిగా ఇలా ట్రై చేసి ఏదో ఒకటి స్నాక్ ఐటెమ్ ప్రిపేర్ చేసి ఇస్తాననమాట. వాళ్ళు ఏదైనా సరే వెరైటీగా కోరుకుంటారు. సో, ఏదైనా కొత్త కొత్తగా ట్రై చేసి ఇవ్వాలన్నమాట. చూసి అలా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను. కొంచెం స్పైసీ ఎక్కువైనా గానీ తినరండి మా పిల్లలు. మమ్మీ కారంగా ఉంది తినము, మంట మంట అంటారు. రెడీ అయిపోయినాయి. సో గైస్, ఎలా వచ్చినాయి అనేది టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ అయితే చూసి చెప్తానండి ఎలా వచ్చింది ఏంటి అనేది. టేస్ట్ అయితే పైన క్రిస్పీగా లోపల క్రంచీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అదిరిపోయిందనమాట. మా పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళని కూడా అడిగి వాళ్ళు ఎలా ఉందనేది చెప్తారు. చూడండి. వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదండీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై బై గైస్. బాయ్.